టు న్యూస్ అవర్. వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. తన ఆరోగ్య కారణాల కారణంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఆయన తెలిపారు. తాను వైసీపీలో కొనసాగుతానని, పార్టీ మారుతున్నాను అని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో మొదటిసారి తాను ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్నారు. తనను, తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రజల తీర్పు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అండగా ఉంటుంది గిద్దలూరు నియోజకవర్గం. కానీ నా ఆరోగ్య కారణాల రీత్యా నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను తిరగలేని పరిస్థితులు వస్తే ఇబ్బంది జరుగుతాదనేటువంటి భావనతోటి 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం, గిద్దలూరు అని కాదు, పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి తెలియపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారు చెప్పిన మాటను నేను నా ఆరోగ్య కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నందుకు వారిని నన్ను మన్నించమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. అలాగే ఇందరూ మనం మాట్లాడుకున్నట్టుగా గిద్దలూరు మా నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడుతా ఉన్నా. నాయకులారా, మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ రోజుటి వరకు నన్ను వ్యక్తిగతంగా దూషించింది మీకు ఏ కారణాల వల్లనో నాకైతే తెలియదు. అలాగే అన్నా రాంబాబు సొంత కార్యక్రమాలంటే మీకు సరే, ఎవరెవరు అయితే బర్త్డేలు అని చేస్తారు, ఎమ్మెల్యే కాబట్టి నాకు చేయరు. ఎందుకంటే కులాల ప్రస్తావన ప్రకారం మేమేదో చిన్న కులాలకు చెందిన వాళ్ళం కాబట్టి మీకు ఎవరికి కూడా అంత పాపం శ్రద్ధ ఉండదు. సరే, ఇన్ని వ్యక్తిగతం వదిలేద్దాం. ఇప్పటికైనా పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అన్నా రాంబాబు అనేటువంటి వ్యక్తి 24వ సంవత్సరంలో జరిగే ఎన్నికల నుండి వైదొలుగుతున్నాడని చెప్పినాడు. కాబట్టి ఇప్పుడైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి.